హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. నేను మీ జీకే రాజు. ఈరోజు ఆ, నిన్న న్యూస్ ఛానల్లో మన రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారు కదండి, చూసారు, అందరూ చూసే ఉంటారు. ప్రముఖంగా కొన్ని ఛానల్ మటుకు ముందే వస్తాయండి అవి. మన ఆంధ్ర అంటే గిట్టన్ ఛానల్, తెలుగు ఛానల్ ఉన్నాయి 2-3 ఛానళ్ళు. వాటి పేరు ఎందుకు కానీ మీకు అందరూ తెలిసింది ఉంటాయి, కానీ హైలైట్ చేసేసేయండి రోజా గారి ప్రెస్ మీట్ని. ఎందుకంటే అంత ముందు రోజు మన సూపర్ సిక్స్ పెనుగొండ సభయ్య సవిత గారు పెనుగొండ మెడికల్ కాలేజీకి వెళ్ళి ఒక వీడియో తీసి పెట్టారండి. అది హైలైట్ అయ్యింది బాగాను. సోషల్ మీడియాలో అన్ని ఛానల్లో కూడా హైలైట్ అయింది బాగానే. అది సోషల్ ఆవిడ చేసిన మాటలు కూడా బాగా మాట్లాడారు సవిత గారు. ఫస్ట్ టైం చూసాను నేను అలా మాట్లాడిన సవిత గారు. నేను ఇంతగారు మంత్రిగా ప్రెస్ మీట్లు పెట్టారు, కానీ ఇప్పుడు అలా చూడలేదు. తర్వాత మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా మీరు చూసే ఉంటారు, అందరూ అన్ని ఛానల్లోనే వచ్చింది అది. ఆవిడ కూడా బాగా చెప్పారు. ఆవిడ కూడా పెద్ద వ్యంగ్యంగా ఏం చెప్పలేదు. మీ నాయకుడు అన్న దాని గురించి వివరిస్తూ దాన్ని హైలైట్ చేశారు ఆవిడ. అందులో ఆవిడగా తప్పుగా ఏం మాట్లాడలేదండి, అగౌరవంగా ఏం మాట్లాడలేదు. తప్పితే నేను అనుకుంటా ఉన్నాను, కౌంటర్గా ఏదో ఒక వైసీపీ నాయకులు ఎవరెవరు వస్తారని, మాజీ మంత్రులు ఎవరు దిగుతారనుకున్నాను. కానీ నేను వేరే ఒకళ్ళు అనుకున్నాను. కానీ ఈ రోజారమణి గారు ఆణిముత్యం చిత్తూరు నగర నియోజకవర్గ ఆణిముత్యాన్ని దిగుతారని నేను అనుకోలేదండి. వచ్చింది ఆణిముత్యం వచ్చిందని మనకు తెలుసు కదా, అన్ని ముత్యాలు రత్నాలు పగడాలి వస్తాయి బయటికి. ఫస్ట్ టైం మంత్రి నువ్వు నువ్వు ఆవిడ అది అయిపోయింది, ఇప్పుడు ఇది వచ్చింది. నువ్వు ఫస్ట్ టైం మంత్రి అని ఏం మాట్లాడుతున్నావు సార్? అసలు నీకు మాట్లాడడం వచ్చి అసలు ఎందుకు అలా మాట్లాడుతా నాకు అర్థమవుతుంది. చక్కగా చూడడానికి అందంగా చక్కగా ఉంటావు, హీరోయిన్ కింద చేసావు, మంచిగా మాట్లాడడం కూడా వచ్చి, వాక్చాతుర్యం కూడా ఉంది, చక్కగా మాట్లాడలేవో చెప్పు రోజమ్మ. ఫస్ట్ టైం మంత్రి కింద చేసింది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది. మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే నీకెందుకు మంత్రి? ఇప్పుడు నువ్వేమైనా 10 సార్లు ఎమ్మెల్యే కింద గెలిచి మంత్రి అయ్యావేంటి? నువ్వు ఎన్నిసార్లు కింద ఎమ్మెల్యే కింద అయ్యి గెలిచావు, మంత్రి పదవి ఇచ్చారు నీకు. అది తోటి మహిళా మంత్రి, శాసనసభ్యురాలు మహిళలు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది ఇది అని ఏం మాట్లాడుతున్నావు ఏంటో అర్థం ఉండాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వేమి బూత్ స్కూల్లో చదువుకుంటే జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఏమని వేద పాఠశాలలో చదువుకోలేదమ్మా. వాళ్ళకు కూడా బూతులు వచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నాయకులు వాళ్ళు పెద్ద కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఆగుతున్నారు. లేకపోతే ఎప్పుడు రోడ్డు మీద చౌరస్తాలు నిలబెడతారు. నేను పిచ్చిగా మాట్లాడకుండా చక్కగా మాట్లాడము. ఏం మాట్లాడదు ఆవిడకలే నోరు పారేసుకున్నావు. హెలికాప్టర్లో షికారు చేస్తున్నాడు. నీకులాగా హెలికాప్టర్లు తిరిగి గవర్నమెంట్ కార్లో జబర్దస్త్ షోలకి, డి షోలకి, డ్యాన్స్ ప్రోగ్రామ్లకి ఏమి వెళ్ళట్లేదు కదా ఆయన. ప్రజా కార్యక్రమాలకి వాడుతున్నాడు ఆయన. దానికి ఏం వాడుతున్నాడో ఆయన తెలీదా? 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి ఆయన చేజిక్కించుకుని అధికారం అయినటువంటి వ్యక్తి ఆయన. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం. నువ్వేం మాట్లాడాలో నీకు తెలియట్లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు రోజా.